ఇప్పుడు సింగానియా ఉన్నారు, ఆయన ఎంత ఆస్తిపరులు రేమండ్స్ది, ఆయనే అంతా హీ హ్యాస్ టు లూజ్ సచ్ అ లెజెండ్. ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది, హీస్ ఆన్ ద రోడ్స్ ఫర్ సమ్ టైమ్. ఒక పర్సన్ వాళ్ళ మదర్కి ఆస్తి రాశారు, షీ కెన్ ఎంజాయ్ దట్ ప్రాపర్టీ. ఇప్పుడు ఆవిడదే ప్రాపర్టీ ఏదైతే ఉందో, కొన్ని బ్యాంక్స్లో ఈయన ఎవరైతే ఉన్నారో బిఫోర్ ఈ పాస్ అవే లోన్స్ అవి ఉన్నాయి, క్లియర్ చేయాల్సి ఉన్నప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ సో దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. బ్యాంక్ లాకర్లో నామినీ పెట్టారు, అవును, దట్ డజంట్ మీన్ ఆ లాకర్లో అన్నీ తీసేసుకోవడము అని కాదు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. Hi, welcome to another episode of Family Law Podcast with Kavya, my friend, and my name is Nivedita. Today we'll be talking about different queries that we have received through email, through Instagram, and through comments. మాకు చాలా క్వైరీస్ వచ్చాయి ఈమెయిల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ద్వారా, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా కొన్ని వేరే ప్రాపర్టీ అండ్ విల్ ట్యాక్స్ సంబంధించింది చాలా క్వైరీస్ వచ్చాయి. సో ఈరోజు వీ విల్ బీ టాకింగ్ అబౌట్ దోస్ క్వైరీస్. సో లెట్స్ సే హాయ్ టు కావ్య. హాయ్ కావ్య. హాయ్ నివేదిత. హౌ ఆర్ యూ? ఎక్కడి నుంచి యూఆర్ కమింగ్? ఐఎమ్ ఫెంటాస్టిక్ అండ్ హైకోర్ట్ నుంచి వస్తున్నాను. దేర్స్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్, కానీ వెదర్ అయితే అమేజింగ్ ఉంది. అవును, అంటే వర్షం ఈసారి ఎక్కువనే వస్తుంది అన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ very beautiful. Yeah, and nice. it's cool and nice. Yeah. Hyderabad is looking amazing. Like a hill station. Yes. అయితే మనకు చాలా క్వైరీస్ వచ్చాయి, అంటే పొడుగు క్వైరీస్ కాదు, షార్ట్ గానే ఉన్నాయి. బట్ రకరకాల క్వశ్చన్స్, మేబీ యునో మా అంకుల్ నాకు ప్రాపర్టీ ఇచ్చారు, ఆర్ ట్యాక్స్ సంబంధించింది, ఆర్ నామినీ గురించి, ఇలాంటివి. సో వన్ బై వన్ వెళ్దాము. నేను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, మీరు దాని గురించి చెప్పండి. ష్యూర్. అలాగే వన్ మోర్ థింగ్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్, ఈ క్వైరీస్ ఏదైతే మాకు వచ్చింది వి విల్ ఆల్సో బీ ఎడిటింగ్ ఇన్ టు షార్ట్స్, సో దట్ ప్రతి క్వైరీ ఒక షార్ట్ కింద కూడా ఎడిట్ చేసి మేము షార్ట్స్లో కూడా దీన్ని పెడతాము, సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో కావ్య, ఫస్ట్ క్వైరీతో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వైరీ ఏమొచ్చిందంటే, ఐ హ్యావ్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ ఫ్రమ్ మై ఆంట్, డూ ఐ హ్యావ్ టు పే ట్యాక్స్? అంటే మా పిన్ని కానీ ఆర్ ఆంట్, వాళ్ళు నాకు ప్రాపర్టీ ఇచ్చారు, ఈ ప్రాపర్టీకి నేను ట్యాక్స్ కట్టాలా వద్దా? ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చి ఇన్హెరిటెన్స్ త్రూ వచ్చింది ఆ ప్రాపర్టీ అంటున్నారు, అత్త నుంచి, పిన్ని నుంచి, హూమెవర్ ద రిలేటివ్ ఇస్. సో అది ఒక విల్ ఉండి, విల్ నుంచి వీళ్ళకి వచ్చి ఉంటుంది, దే ఆర్ ద బెనిఫిషియరీ అనమాట. ఆ ప్రాపర్టీ ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళు. అండ్ వన్స్ దే ఆఫ్టర్ దేర్ డిమైస్, ఎవరైతే టెస్టేటర్ ఉన్నారో అది వీళ్ళకి వస్తుంది అని చెప్పి ఇట్ ఈస్ క్లియర్. దాని తర్వాత దాని మీద ట్యాక్స్ కట్టొచ్చా, ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. దీని మీద ట్యాక్స్ కట్టాలా, మేము ఏ డిపార్ట్మెంట్కి చెప్పాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, లేకపోతే వ్యాలిడిటీ ఉండదేమో అని చెప్పి. బట్ అలాంటిది ఏమీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఇప్పుడు గిఫ్ట్ ఆర్ సేల్ డీడ్ అలాంటివి జరిగినప్పుడు, మనం బయట వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాము, ఇలాంటివి జరిగినప్పుడు స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. బట్ ఇన్హెరిటెన్స్ గా వచ్చిన వాటిలో మనము ఎవ్వరికి ఏమి కట్టనవసరం లేదు. మీరు ట్యాక్స్ ఆర్ స్టాంప్ డ్యూటీ ఏది మీ చేతిలో నుంచి వెళ్ళదు. ఓకే, సో ఇట్స్ వెరీ క్లియర్. సో ఐ హోప్ ఇది క్లియర్గా ఉంది. కావ్య, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నేను ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా చదువుతాను, అలాగే తెలుగులో కూడా రిపీట్ చేస్తాను. దిస్ ఈస్ ఫర్ బోత్. ఇంగ్లీష్లో కొందరు అడిగారు, కొందరు తెలుగులో అడిగారు, కాబట్టి ఇది క్వైరీస్కి సంబంధించింది కాబట్టి ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా అడగడం జరుగుతుంది. రైట్? Sure, that is better. అందరికి అర్థమవుతుంది కదా, సిమిలర్ క్వశ్చన్స్. అవును, ఇద్దరికి వాళ్ళకు. సో రెడీ? సో ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మై బ్రదర్ ట్రాన్స్ఫర్డ్ హిస్ ప్రాపర్టీ టు అ మదర్ బిఫోర్ హీ పాస్డ్ అవే. నౌ ద బ్యాంక్స్ ఆర్ ఆస్కింగ్ హర్ టు రీపే హిజ్ లోన్స్. వాట్ డూ వీ డూ? క్వశ్చన్ ఏంటంటే, మా అన్నయ్య తమ్ముడు తన ప్రాపర్టీ మా అమ్మగారి పేరు మీద
ట్రాన్స్ఫర్ చేశాడు బిఫోర్ ఆయన చనిపోయే ముందు. అంటే ఏదైనా క్యాన్సర్ ఇలాంటివి కొందరు జబ్బులు ఉంటే కొన్ని కొంచెం వాళ్ళ తొందరగా చనిపోతారు కాబట్టి అని అనుకుంటే వాళ్ళ విల్లులో వాళ్ళ మదర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కొందరు అన్మ్యారీడ్ ఉంటే మదర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆటోమేటిక్ గా మ్యారీడ్ ఉంటే వాళ్ళ వైఫ్ కి వెళ్తుంది. సో అన్మ్యారీడ్ అని క్వశ్చన్ ఇది ఎవరైతే అడిగారో అన్మ్యారీడ్ అనుకుందాము. సో వాళ్ళ మదర్ కి తను చనిపోయే ముందు తన ప్రాపర్టీ వాళ్ళ మదర్ పేరుతో ట్రాన్స్ఫర్ చేశారు. అయితే తనకు కొన్ని లోన్స్ ఉన్నాయి తన పేరు మీద. ఇప్పుడు ఈ బ్యాంక్ ఇస్ ఆస్కింగ్ దెమ్ టు రీపే ద లోన్. అయితే ఏం చేయాలి, ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఒక పర్సన్ వాళ్ళ మదర్ కి ఆస్తి రాశారు. సో షీఈస్ ద లీగల్ ఎయిర్, షీ కెన్ ఎంజాయ్ దట్ ప్రాపర్టీ. ఇప్పుడు ఆవిడదే ప్రాపర్టీ ఏదైతే ఉందో, మీరు అన్నట్టు త్రూ విల్ అయి ఉండొచ్చు, ఆయన సింగిల్ అయి ఉండొచ్చు. సో సింగిల్ అయినప్పుడు మదర్ విల్ బికమ్ ద లీగల్ ఎయిర్. సో అలా ఆవిడకి సంక్రమించింది ఆ ఆస్తి. అయితే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ లో ఈయన ఎవరైతే ఉన్నారో బిఫోర్ హీ పాస్డ్ అవే లోన్స్ అవి ఉన్నాయి, క్లియర్ చేయాల్సి ఉన్నప్పుడు ఈ ఆస్తి నుంచి ఆవిడకి ఏదైతే వచ్చిందో ఆ ఆస్తి నుంచి షీ హ్యాస్ టు పే. ఓకే, అంటే బ్యాంక్స్ కెన్ రికవర్. ఆవిడ లీగల్ ఎయిర్ కాబట్టి ఒకసారి మీరు లీగల్ ఎయిర్ ప్లేస్ లోకి వస్తే నాట్ ఓన్లీ ఎంజాయింగ్ ద ఎసెట్ నాకు వచ్చేసింది కాకుండా లయబిలిటీస్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ లయబిలిటీస్ ఎంత వరకు తీసుకోవచ్చు? ఇప్పుడు ఆస్తి ఇచ్చింది 10 లక్షలు అనుకోండి, 20 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది. అప్పుడు దే కెనాట్ టేక్ ఇట్ టు ద ఎక్స్టెంట్ ఏదైతే ఆవిడకి ఆస్తి సంక్రమించిందో అది ఎంత వాల్యూ ఉందో అంతవరకు పే చేయాల్సి వస్తుంది. బ్యాంక్స్ కెన్ రికవర్. అంతకు మించి దే కెనాట్ రికవర్. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది ఆయన లయబిలిటీ కాబట్టి ఆయన ఆస్తి నుంచి కట్టినట్టు అనమాట. దట్ ఈస్ ద హోల్ లాజిక్. బట్ కొంతమంది ఏమనుకుంటారంటే నేను ట్రాన్స్ఫర్ చేసేసా కదా, సో ఎసెట్ ఆవిడ పేరు మీద అయిపోయింది, లోన్ నా పేరు మీద ఉంది, సో కట్టాల్సి రాదు లీగల్ ఎయిర్స్ అని, విచ్ ఇస్ నాట్ ట్రూ. కొంతమంది అడుగుతారు, మా ఫాదర్ నుంచి ఆస్తి వచ్చిందండి కానీ ఆయన ఎక్కడో లోన్ పెట్టారు, ఇప్పుడు ఆ లోన్ వాళ్ళు నోటీసెస్ వచ్చింది, నేను మరి కట్టాలా అంటే డెఫినెట్లీ మీరు అసెట్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు లయబిలిటీస్ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా దాంట్లో చాలా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు అలానే మీకు ఆస్తి 50 lakhs వచ్చింది, లోన్ 5 lakhs ఉంది, నోబడీ కెన్ డిమాండ్ యూ. ఇలా కూడా కొన్ని భయాలు ఉంటాయి. అంత ఆస్తి ఇచ్చేయాలా, ఇప్పుడు ఆ 5 lakhs నుంచి నాకు ఆస్తి వచ్చింది కదా అది ఇచ్చేసేయాలా అనేసి, అలాంటిది ఏమీ ఉండదు. టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ. దాన్ని బట్టి దే కెన్ రికవర్. బట్ యూ కెనాట్ అవాయిడ్ ఆర్ ఎస్కేప్ దానిలో నుంచి, లయబిలిటీ నుంచి బ్యాంక్స్ కి పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఐ హోప్ ఈ క్వశ్చన్ అడిగిన వాళ్లకు సమాధానం దొరికింది అని. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. ద క్వశ్చన్ ఇస్, మై మామ్ పాస్డ్ అవే అండ్ ఐ ఆమ్ ది నామినీ ఫర్ హర్ కార్, డస్ ఇట్ బిలాంగ్ టు మీ నౌ? క్వశ్చన్ ఏంటంటే, మా మదర్ చనిపోయారు, నేను తన కార్కి నామినీ, సో ఇప్పుడు ఈ కార్ నా సొంతమా? షార్ట్ అండ్ స్వీట్ క్వశ్చన్, కానీ చాలా మందికి వెహికల్ ట్రాన్స్ఫర్ అప్పుడు ఈ డౌట్ అరైజ్ అవుతా ఉంటుంది. అండ్ నామినీగా మిమ్మల్ని పెట్టినప్పుడు దట్ కార్ బిలాంగ్స్ టు యూ. After her demise you can so 100%. Yes, 100%. ఇప్పుడు మూవబుల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ అన్ ఇమూవబుల్ ప్రాపర్టీ నామినీగా ఇచ్చినప్పుడు, అంటే ఇప్పుడు బ్యాంక్ లాకర్ ఉందనుకోండి, ఐ విల్ గివ్ యూ అ సింపుల్ ఎగ్జాంపుల్ సో దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. బ్యాంక్ లాకర్ లో నామినీ పెట్టారు, అవును, దట్ డజంట్ మీన్ ఆ లాకర్ లో అన్ని తీసేసుకోవడము అని కాదు. అంటే జనరల్ గా ఒక చైల్డ్ నామినీ ఉండొచ్చు, ఒక చైల్డ్ ఒకళ్ళు ఎవరైనా నామినీగా ఉండొచ్చు. దే హ్యావ్ ద యాక్సెస్ టు ద లాకర్ ఆఫ్టర్ ద డిమైజ్. ఎవరికి ఇవ్వాలి అదంతా కాకుండా యాక్సెస్ ఇస్ దేర్. బట్ దాని లోపల ఏదైతే ఉందో, వాట్ ఎవర్ ఇస్ దేర్, జ్యువెలరీ, వాట్ ఎవర్ డాక్యుమెంట్స్, అవన్నీ వాళ్ళవి అని కాదు. ఆస్తి అంతా ఇంకా డాక్యుమెంట్స్ లో ఉన్నది అలా అని కాదు. లాకర్ యాక్సెస్
ఇచ్చారని. బట్ అవి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అది మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎవరెవరు ఉన్నారు, చిల్డ్రన్, లివింగ్ స్పౌస్, వాటి బట్టి డివైడ్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కార్ ఆర్ బైక్ ఆర్ వెహికల్స్, ఎప్పుడైతే మీరు నామినీగా ఉన్నారో యూ విల్ వాళ్ళ డిమైస్ అయ్యాక ఇమీడియట్లీ యూ విల్ బికమ్ ద, సో ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. Yeah, it is very straightforward and simple that way for vehicles. One more thing, అది కార్ కి లోన్ ఉందా లేదా అది కూడా చూడాలి. లోన్ ఉంటే మాత్రం ఈఎంఐస్ అవన్నీ ఎవరికైతే నామినీ ఉన్నారో వాళ్ళు చెల్లించాలి. సో వాళ్ళు కట్టాలి, దట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కడుతూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం దట్ కార్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అంటే ఈ లోన్స్ ఇవన్నీ ఆలోచించాం కదా వెన్ somebody is appointing a nominee. ఇంకా లోన్ ఉందా బ్యాంక్ లో అంతవరకు ఆలోచించారు. బట్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ లయబిలిటీ విల్ ఆల్సో కమ్ టు యూ అలాంగ్ విత్ ద వెహికల్, విత్ ద గిఫ్ట్. yes. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ ఎవరైతే రేస్ చేశారో వాళ్లకు వాళ్ళ సమాధానం దొరికింది అని. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ క్వశ్చన్. సో ద ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, మై ఫాదర్స్ ప్రాపర్టీ వెంట్ టు మై మదర్, బట్ మై బ్రదర్ ఫోర్స్డ్ మై మదర్ టు గివ్ ఇట్ టు హిమ్, వాట్ డూ ఐ డూ? మా ఫాదర్ చనిపోయిన తర్వాత ప్రాపర్టీ మొత్తం మా మదర్ పేరుతో ట్రాన్స్ఫర్ అయింది, కానీ మా బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఫోర్స్ చేసి మా మదర్ దగ్గర నుంచి తీసేసుకున్నారు. నేను ఏం చేయాలి? ఓకే, దీంట్లో ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఇష్యూ వచ్చేసి గిఫ్ట్స్ ఆర్ జనరల్లీ ఇర్రివోకబుల్. ఒకసారి గిఫ్ట్ చేశాక మళ్ళీ తీసుకోవడం అనేది ఇట్ విల్ బి ఎ లెందీ ప్రాసెస్, చాలా ప్రూవ్ చేయాల్సి ఇది వస్తుంది. ఫోర్స్డ్ తీసుకున్న అంటే గిఫ్ట్ గా ఇచ్చినాక ట్రూ, వన్స్ యూ రిసీవ్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్, తర్వాత వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చి ఇలా అన్నారు అనుకోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. బట్ అందరూ ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్, ఎలిగేషన్ రైట్? ఫోర్స్డ్ కెన్ బి ఎలిగేషన్స్. గిఫ్ట్స్ ఆర్ జనరల్లీ ఇర్రివోకబుల్. సో అది మనం గుర్తుంచుకోవాలి. whomever is gifting ఫ్యూచర్ లో గుర్తుంచుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ ఈ క్వశ్చన్, ఈ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నా నేను. దిస్ థింగ్ ఇట్ ఈస్ ఫర్ దెమ్. వాళ్ళు ఏంటంటే తొందరగా రాసేస్తూ ఉంటారు, అంటే నాకు రేపు ఏమైపోతుందో, సో లెట్ మీ గిఫ్ట్ ఇట్, లేకపోతే ఒకళ్ళకి ఇచ్చేద్దాము, అలా ఉంటుంది అనమాట. వీళ్ళు లాస్ లో ఉన్నారు, అలా రకరకాల ఫ్యాక్టర్స్, అందుకని ఈ సన్ కి ఇద్దాము లేకపోతే ఈ డాటర్ కి ఇద్దాము అనేసి ఉంటుంది. బట్ చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు ఏదైనా ప్రాపర్టీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు సింగానియా ఉన్నారు, ఆయన ఎంత ఆస్తిపరులు, రేమండ్స్ది, ఆయనే అంతా హీ హ్యాస్ టు లూజ్ ఇలా వాళ్ళ సన్ కి ఇచ్చి, కంపెనీ షేర్స్ కానీ వేరే వేరే ఇచ్చి, నౌ హీ హ్యాస్ టు ఫైట్ ద లీగల్ బ్యాటిల్ అంత సంపాదించి అగైన్స్ ద సన్. యా, సచ్ అ లెజెండ్. ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది, హీస్ ఆన్ ద రోడ్స్ ఫర్ సమ్ టైమ్. తర్వాత లీగల్ గా ఆయనకి కొంచెం ఆస్తి ఇచ్చారు, దేర్ ఇస్ సమ్ రిలీఫ్. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి గిఫ్ట్ చేసేటప్పుడు. విల్లులో అంటే అది డిఫరెంట్ ఇష్యూ, చనిపోయాక కాబట్టి. బట్ వెన్ యు ఆర్ గిఫ్టింగ్ ఇట్, యు ఆర్ హెల్దీ, యు ఆర్ అలైవ్, సో యు ఆల్సో నీడ్ మనీ, యు ఆల్సో నీడ్ షెల్టర్. సో బీ వెరీ కాషియస్. ఒక క్లాజ్ యాడ్ చేయాలండి సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ గురించి. ఒక క్లాజ్ యాడ్ చేసి, నా వెల్ఫేర్ చూసుకోవాలి, నా వెల్ఫేర్ నా కొడుకు ఇప్పుడు చూసుకుంటున్నాడు, ఇఫ్ విల్ కంటిన్యూ టు టేక్ కేర్ ఆఫ్ మీ, అదొక మానిటరీ అమౌంట్ గా కానీ, లేకపోతే నేను ఇంట్లో కంటిన్యూ అవ్వాలని కానీ, అలా కొన్ని వాళ్ళ ఉన్న సిచ్యువేషన్స్, వాళ్ళ పరిధి బట్టి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ సన్ నుంచి, ఇలా బేసిక్ వి పెట్టుకుంటే ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఆ గిఫ్ట్ ని టు టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే నాకు ఇవేం చేయట్లేదండి, ఈ ఆబ్లిగేషన్ చేస్తాడని నేను ఇచ్చాను, సో దట్ హీ కెన్ ఎంజాయ్ ఇట్, హీ నీడ్స్ ఇట్ నౌ అనేసి. బట్ అలా జరగలేదు కాబట్టి దట్ వే యూ కెన్ రివోక్ ఇట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లాజ్. సో మనం కరెక్ట్ క్లాజ్ పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ఫర్ ఆల్ ద సీనియర్ సిటిజన్స్. మిమ్మల్ని ఎవరో ఫోర్స్ చేశారు, పిల్లలే కదా ఫస్ట్ ఇచ్చేద్దాము, వాళ్ళు ఏదో అవసరంలో ఉన్నారని కాదు. టుమారో మీరు రోడ్డు మీద వచ్చే పరిస్థితి రావచ్చు, మీకు ఇల్లు ఉండి కూడా. సో అలాంటివి తెచ్చుకోకుండా ఉండాలంటే బీ వెరీ కేర్ఫుల్. గిఫ్ట్ డీడ్లో ఏమి కాంటెంట్ ఆఫ్ ఇట్, ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ రాశారు అనేది ప్లేస్ అ మేజర్ రోల్. రాదర్ దాన్ ఒకసారి ఇచ్చేసాక మళ్ళీ ఇదంతా ప్రూవ్ చేసి రివోక్ చేయడం కన్నా ఇలా ఒక క్లాజ్ ఉంటే ఇట్ బికమ్స్ ఈజియర్. అండ్ సీనియర్ సిటిజన్స్ కి విల్ డీడ్కి వెళ్ళడం ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. బట్ ఇన్ కేస్
ఫ్యామిలీలో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు, అవసరం ఎలా ఉందో తెలియదు కాబట్టి గిఫ్ట్ ఇస్తే మాత్రం క్లాజెస్ అన్నీ పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్, మీకు కూడా ఫేవరబుల్గా ఉండాలి అవి. యా, సో ఈ పాయింట్ అందరు సీనియర్ సిటిజన్స్ కొంచెం గమనించి ఇది ఖచ్చితంగా పాటించండి. బికాస్ ఒక్కొక్కసారి దర్ లాట్ ఆఫ్ టైమ్స్ దట్ దిల్ గెట్ క్యారీడ్ ఆఫ్, దే గెట్ క్యారీడ్ అవే, ఎవరు ఏడుస్తున్నారు అనేసి, Or ఏదో లేకపోతే ఒక ఒక- పిల్లలు కష్టంలో ఉన్నారు అనేసి దే వాంట్ టు ఒక చైల్డ్ మీద యూనో ఒక బెంగబడి చేయడము ఇలాంటివి అన్నీ జరుగుతుంటాయి. సో బీ కేర్ఫుల్ సో దట్ మీరు ఏమనుకున్నారో అది ఇవ్వండి, బట్ అట్ ద సేమ్ టైం మీరు కూడా డోంట్ గో త్రూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంతే కదా? అంతే. అండ్ ఆ క్వశ్చన్ లో చూస్తే ద ఎగ్జాక్ట్ క్వశ్చన్ వాళ్ళ మదర్ కి ఇచ్చారు, వాళ్ళ ఫాదర్. అవును. సో ఆవిడ పాస్ ఆన్ చేశారు. సో హిస్ ఇంటెన్షన్ ఇస్ మై వైఫ్ షుడ్ హ్యావ్ ద ప్రాపర్టీ, Security. ఉండాలి, ఎంజాయ్ చేయాలి, తనకి సెక్యూర్డ్ గా ఉండాలి లాస్ట్ దాకా అని చెప్పి. బట్ ఈ గిఫ్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం క్లాజెస్ పెట్టుకున్నారో అది మనం చూడందే చెప్పలేము. బట్ ఇట్స్ లైక్ యు ఆర్ లూజింగ్ యువర్ పీస్ అండ్ గెటింగ్ టెన్షన్ హోమ్, అనవసరమైన లీగల్ హ్యాజిలే కదా వన్స్ దిస్ ఇస్ డన్ దట్ వే. Yeah. So I hope this is useful not only to the person who asked this question but for everybody. So moving on to the next question. Question ఏంటంటే, నేను ఒక ఎన్ఆర్ఐని, నేను ఇండియాలో ఒక పొలంని కొనొచ్చా? ఎన్ఆర్ఐస్ అగ్రికల్చరల్ ల్యాండ్ కొనలేరు ఇండియాలో. యాజ్ పర్ ఆర్బీఐ రెగ్యులేషన్స్ పర్మిట్ చేయవన్నమాట. సో పొలాలు అవి వాళ్ళు కొనాలనుకుంటే. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళకి ఇన్హెరిటెన్స్గా వచ్చింది, యాన్సిస్టర్స్ త్రూ వచ్చింది, వాళ్ళ ఫాదర్ ఇచ్చారు, హూ ఇస్ లివింగ్ ఇన్ ఇండియా, హూ ఇస్ అన్ ఇండియన్ సిటిజన్. వాళ్ళకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో దాంట్లో ఒక భాగం వస్తుంది కదా, ఈయన కూడా ఒక చైల్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి అలా మాత్రం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. దాన్ని నోబడీ కెన్ రెస్ట్రిక్ట్. నువ్వు ఎన్ఆర్ఐ కాబట్టి you cannot have it and you cannot purchase, but at the same time ఇలా ancestors through వచ్చిన ల్యాండ్, అలా సంక్రమించిన ల్యాండ్ని he can definitely own it, enjoy it. ఇంకా ఆయన ఏదైనా అమ్ముకుంటారో లేకపోతే కల్టివేట్ చేసుకుంటారో, it belongs to him అనమాట, అది ఏదైతే సంక్రమించిందో. ఓకే. సో ఇప్పుడు ఎన్ఆర్ఐగా వాళ్ళు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నారు ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు ఇండియాలో, కానీ అగ్రికల్చరల్ ల్యాండ్ వరకు కొనడానికి ఆర్బీఐ రూల్ ప్రకారం నాట్ అలౌడ్. యా, నాట్ అలౌడ్. దే ఆర్ నాట్ permitted. Okay. They're not permitted to buy agricultural land in India. So I hope me query Kavya could answer, and I hope you got your answer. So let's do a wrap up of this episode. Thank you so much, Kavya. And next episode as a part B, నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎందుకంటే ఇంకా కొన్ని క్వైరీస్ ఉన్నాయి. Sure. And let's continue it into next episode. Certainly. Sure, Nivedita. Thank you. Welcome. ఐ హోప్ దిస్ ఎపిసోడ్ వాజ్ యూస్ఫుల్. మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా క్వైరీస్ ఉంటే, విల్ సంబంధించింది ఆర్ ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ ఆర్ సీనియర్ సిటిజన్ విల్ గురించి ఏమైనా ఇలాంటివి క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా మాకు కామెంట్ సెక్షన్లో డూ లీవ్ అ కామెంట్. అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ మండే. థ్యాంక్ యూ. ఇప్పుడు సింగానియా ఉన్నారు, ఆయన ఎంత ఆస్తిపరులు, రేమండ్స్ ది, ఆయనే అంతా హీ హ్యాస్ టు లూజ్ సచ్ అ లెజెండ్. ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది, హీస్ ఆన్ ద రోడ్స్ ఫర్ సమ్ టైమ్. ఒక పర్సన్ వాళ్ళ మదర్కి ఆస్తి రాశారు, షీ కెన్ ఎంజాయ్ దట్ ప్రాపర్టీ. ఇప్పుడు ఆవిడదే ప్రాపర్టీ ఏదైతే ఉందో. కొన్ని బ్యాంక్స్లో ఈయన ఎవరైతే ఉన్నారో బిఫోర్ ఈ పాస్ అవే లోన్స్ అవి ఉన్నాయి, క్లియర్ చేయాల్సి ఉన్నప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ సో దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. బ్యాంక్ లాకర్లో నామినీ పెట్టారు. అవును, దట్ డజంట్ మీన్ ఆ లాకర్లో అన్నీ తీసేసుకోవడము అని కాదు.